నిన్న 21వ తారీఖున కృషి భవన్ నుంచి అగ్రికల్చరల్ మినిస్ట్రీ నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వినోద్ గిరి డిప్యూటీ కమిషనర్ అనే ఆయన రాజశేఖర్ ఐఏఎస్ ఎక్సఫియో స్పెషల్ చీఫ్ సెక్రటరీకి మా తోతాపురి మామిడికి ఎప్పుడు 21 జూలైన 1,62,000 మెట్రిక్ టన్నులను ₹3.85 ఒక కిలో మద్దతు ధర కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము కలిసి ఇస్తుంది అని నిన్న చెప్పినాడండి. తోతాపురి కాగడా పెట్టి వెతికినా దొరకని రోజులలో జగన్మోహన్ రెడ్డి గారు 15 రోజుల క్రితం ఆంధ్ర రాష్ట్రానికి బంగారు పాళ్యం వస్తున్నారు అంటేనే అసలు యాడున్నాయి మామిడికాయలే లేవు, మొత్తం అంతా కొనేశారు కదా, మామిడి చెట్లకి కాయలే లేవు అని రాసినటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పత్రికలు ఊదరగొట్టినటువంటి ఆయనకు సంబంధించినటువంటి ఛానళ్లు ఇప్పుడు ఏమంటాయి? ఇప్పుడు 1,62,500 టన్నుల మెట్రిక్ టన్నుల ధర ₹3.84 కొంటుందట. అంటే గతంలో కొన్నటువంటి దానికి కాదు సుమా, అంటే 6,50,000 మెట్రిక్ టన్నులకు కేవలం 25%కే వాళ్ళు ఇచ్చేది. అది కూడా ఇప్పుడు ఆడ 1,62,000 టన్నులు ఉన్నాయనంటే అది వచ్చే సంవత్సరం కాయాల్సింది తప్ప ఈ సంవత్సరం మామిడికాయల చెట్లకు లేవు. అంటే అది మీరు చెప్పిందే, అంటే పత్రికల వాళ్ళు చంద్రబాబును మోసినటువంటి పత్రికలు రాసినటువంటి మాటే. అసలు మామిడికాయలన్నీ అయిపోయినాక జగన్మోహన్ రెడ్డి ఏంది వచ్చేది మామిడి చెట్ల రైతుల్ని పరామర్శించేదానికి అని. ఆయన వచ్చే 10 రోజులు పైన అయిపోయింది, 12 రోజులు అయింది. 12 రోజులు ఇక మామిడికాయల చెట్లు ఒక వస్తాడు మా బావ అని చంద్రబాబు నాయుడు ఇచ్చేంత వరకు చెట్టు కాయలు కాసి ఉండవు కదా, అవి రాలిపోయినాయి, కుళ్ళిపోయినాయి, పారేశారు రైతులు. ఎక్కడ ఏ చోట ఏ మార్కెట్ యార్డ్లోనూ లేదా పల్ప్ ఫ్యాక్టరీల దగ్గర మామిడి చెట్లు మామిడి లారీలు లేనే లేవు. ఇప్పుడు మద్దతు ధర ఇచ్చి ప్రయోజనం ఏంది? అది చంద్రబాబు నాయుడు గారు ₹4 ఇస్తానన్నాడు, ఆయన ఈయనే లేదు. ఇది గతంలో కాయలకి. ఇప్పుడు ₹4 గాను ₹3.84 చెరుసగం పంచుకుందామని కేంద్ర ప్రభుత్వం నుంచి ఈయన పంపించినాడు గిరి. అక్కడేమో కర్ణాటకలో జేడి కుమారస్వామికి సాక్షాత్తు అగ్రికల్చరల్ మినిస్టర్ నేను 1,60,000 టన్నులు కొంటున్నాము అని రాశారండి. సాక్షాత్తు అగ్రికల్చర్ మినిస్టర్ రాసినాడు. ఇక్కడేమో రిటైర్డ్ అయిపోయిన ఐఏఎస్ అధికారి, ఇప్పుడు ఏదో ఆయనకు ఎక్సఫిషియో ఏదో ఇచ్చారు, ఆయనకు డిప్యూటీ కమిషనర్ ర్యాంకులో ఉన్నటువంటి వినోద్ గిరి రాసినాడు. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి గౌరవం కూడా ఏ స్థాయిలో ఉందో ఈ ఉత్తరాన్ని బట్టి తెలుస్తుంది.